వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్తూపంపై పుష్పగుచ్చం ఇచ్చి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుప్పం కొత్తపేటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు. కాలినడకన తిరుమల దర్శనానికి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ కుటుంబం. బిజ్పూల్ పోలీసింగ్ లో భాగంగా క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించిన రాచకొండ కమిషనర్. ఇల్లందులో నిరుపయోగ సింగరేణి ఓసీ నుంచి హైడ్రో పవర్ జనరేషన్. సీఎండీ బలరాం. మంచిర్య డ్యాం ప్రాజెక్టును సందర్శించిన ఐఏఎస్ల బృందం. ఇక వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి మండలం కల్పగూర్ మంచిర్య డ్యాంను ఐఏఎస్ బృందం సందర్శించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ లీలానందన్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సౌభాగ్య మిషన్ పనులు పరిశీలించేందుకు వచ్చారు. దీంతో బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వాల్లూరుతో కలిసి లీలానందన్ బోట్లో మంచిర్య ప్రాజెక్టు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన ఐఏఎస్ల బృందం సభ్యులు పాల్గొన్నారు. Good morning all. My name is Srikanth. I am a district forest officer from Tiruvarur district in Tamil Nadu. I have 3 Ramsar sites in my system. From Nigeria. So over 300 plus species have been reported. In that 116 are migratory species. And every lake is filled with migratory ducks during the migratory season. After March, after October, November, you see in good numbers. Red crest reports. Anyway, the little grapes and yellow and babbler is a resident bird which you see them in good numbers. Probably you'll have a better idea once you see the signs. Species of Kata, Rohan, Brigada, as well as Cyprinus carpio. Yeah, there are about 57 species in this Mandira reservoir, which belongs to 42 genera and 20 families and 11 orders. And mostly of these. This is oldest one, sir. That is constructed during 85 completion. 85. And this one? Weavers, visit this Bengal weaver, streak weavers, pie weavers, all 3 weavers. Place. Buntings, this is another very highlight feature, red-headed bunting and black-headed bunting. They come in thousands during winter. In the surrounding areas, there is a lot of paddy field. And you see those breeding bios. Let me focus on
ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ సప్త రాత్రోత్సవాలను విజయవంతం చేయాలని శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు పిలుపునిచ్చారు. బుధవారం శ్రీమఠంలో విలేకరులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 24 వరకు జరిగే ఆరాధన ఉత్సవాలు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున 18న గోపూజ అశ్వపూజలు చేసి ధ్వజారోహణతో ప్రారంభం కానున్నాయని అన్నారు. లక్ష్మీ పూజ, ధ్యాన పూజలు, యోగీంద్ర కళా మంటపాలతో జ్యోతిని వెలిగించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. 19న శకటోత్సవం, రజత మండపోత్సవం, 20న పూర్వ ఆరాధన, 21న శ్రీ రాఘవేంద్ర స్వామి సజీవ బృందావన ప్రవేశం చేసిన రోజు సందర్భంగా మధ్యారాధన వేడుకలు పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష క్షీరాభిషేకం, ఫల పుష్పాభిషేకం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 22వ తేదీన ఉత్తరార్ధన సందర్భంగా శ్రీమఠం దగ్గర నుంచి గ్రామ పురవీధిలో అశేష భక్తజనం మధ్య మహారథోత్సవం ఊరేగింపు ఉంటుందని తెలిపారు. సాయంత్రం మఠం బయట ఉన్నటువంటి యోగీంద్ర సభా మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శన, సంగీత కార్యక్రమం, రాఘవేంద్రానుగ్రహ ప్రశస్తి, మఠం యొక్క ప్రతిష్ఠిత ప్రశస్తి అయినటువంటి రాఘవేంద్రానుగ్రహ ప్రశస్తి ఈ నెల పూర్వారాధన రోజు 20వ తారీఖు జరుగుతుంది. కర్ణాటకకు చెందినటువంటి ప్రసిద్ధ విద్యా సంస్థలు మరియు వైద్య సంస్థలైనటువంటి BJS దానికి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ప్రకాశ స్వామీజీ గారికి మరియు మన రఘుపతి ఉపాధ్యాయ అయినటువంటి గొప్ప పండితులకు, అలాగే కాశీ బెనారస్ చెందినటువంటి బ్రజభూషణ ఓజా అనేటువంటి వ్యాకరణ పండితులకు, వారు విశ్వనాథ దేవాలయం యొక్క ట్రస్టీగా కూడా ఉన్నారు, వారికి రాఘవేంద్రానుగ్రహ ప్రశస్తి అనేటువంటిది జరుగుతుంది. వివిధ గ్రంథాల ఆవిష్కరణ మరియు వివిధ గణ్య వ్యక్తులకు సన్మాన కార్యక్రమాలు, అలాగే ఈ యొక్క మఠం ఖర్చులతో నిర్మించినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మనం ఇనాగ్రేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు రేపు మఠం వెనక భాగంలో నూతనంగా నిర్మించినటువంటి వివిధ పీఠాధిపతులు ఇక్కడ విచ్చేసినటువంటి అతిథ పీఠాధిపతులకు వసతికి అనుకూలంగా ఉండేటువంటి గురునివాస్ అనే పేరుతో బెంగళూరుకు చెందిన భక్తుల విరాళాలతో వారే నిర్మించినటువంటి ఈ భవనాన్ని ఈరోజు మరియు రేపు మనం ఉద్ఘాటిస్తున్నాం. అలాగే మఠం యొక్క శిలామంటపానికి సంబంధించినటువంటి బంగారు తొడుగులను చేశాము. అది ముందు భాగంలో, తూర్పు భాగంలో ఇప్పటికే అది పూర్ణమైంది. దాన్ని ఆరాధన పూర్వభాగంగా దాన్ని విడుదల చేస్తున్నాం. ఇంకా పని కూడా అలాగే కొనసాగుతూ ఉంది. ఇది భక్తులే స్వయిచ్ఛతో వారే చేయిస్తున్నటువంటి ఇది తొడుగులు, మఠంతో ఇది చేసేటువంటిది కాదు. అలాగే ఈ యొక్క కారిడార్ పొడిగింపు అనేటువంటిది చేసి తూర్పు భాగంలో ఆ షాపింగ్ కాంప్లెక్స్లో మనం ఇప్పటికే దాన్ని చేశాము. అది కూడా ఆరాధన పూర్వభాగంగా ఉద్ఘాటన అనేటువంటిది జరుగుతుంది. ఇక మంత్రాలయం ప్రధాన కూడలిలో రాఘవేంద్ర సర్కిల్ అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. అక్కడ నూతనంగా శిలామండపం మరియు అక్కడ ఇంకా సువ్యవస్థితంగా సర్కిల్ నిర్మించడం జరిగింది. దానికి బంగారు తాపినటువంటి గోపురాన్ని కూడా ఈరోజు రేపు లోపల దానికి అమర్చేటువంటి వ్యవస్థను చేస్తున్నాం. ఇది మఠం తరఫున చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం. ఇదే కాకుండా భక్తుల రాకకు కొన్ని అదనపు మరుగుదొడ్లను కూడా ఇక్కడ మనం నిర్మించాం. తాత్కాలికంగా ఆరాధన కొరకు కొంత వందల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్ల స్థాపన అనేటువంటిది పరిమళ స్కూల్ ప్రాంతంలో, నదీ తీరంలో, అలాగే బస్టాండ్ దగ్గర ఇంకా కొన్ని చోట్ల చేస్తున్నాం. వాహనాల నిలుపుదలకు మన మఠానికి ఇప్పటికే చెందినటువంటి R&B కాంపౌండ్లో మరియు నదీ తీర ప్రాంతంలో, అలాగే మన హెలిప్యాడ్, పరిమళ స్కూల్ తదితర స్థలాల్లో వాహనాల నిలుపుదలకు మనం ఏర్పాట్లు చేశాము. ఇంకా శీఘ్ర దర్శనానికి వయోవృద్ధులకు, దివ్యాంగులకు శీఘ్ర దర్శన వ్యవస్థ అనేటువంటిది చేశాం.
రాచకొండ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సిపి శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ నూతన పంథంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు పోలీసులు సేవలు మరింత చేరువ అయ్యేలా, ప్రజలు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం మరింత పెరిగేలా అధికారులు మరియు సిబ్బందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రేరణ కలిగించేలా కమిషనర్ ఈరోజు స్వయంగా ఎల్బీ నగర్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పర్యటించారు. విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి ప్రజలతో మమేకమై పనిచేయాలని, వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని అదుపులో పెట్టాలని ఆదేశించారు. పలు వీధుల్లో స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చాలా మంది అంతా వస్తున్నారు. వాయిస్ కూడా ఎక్కువగా రావాలి. చెప్పచ్చు. ఎక్కువ అవుతుందా చూసుకుంటే మన రోజు అదే మాట్లాడండి సార్. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో జింక మాంసాన్ని విక్రయిస్తున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జోగిపేట పట్టణంలోని మొండిగుట్ట నుండి 10 కిలోల జింక మాంసాన్ని విక్రయించేందుకు ఇద్దరు యువకులు తమ బైక్పై తరలించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న జోగిపేట పోలీసులు మఫ్టీలో వారిని పట్టుకునేందుకు కాపు కాశారు. జోగిపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఫైర్ స్టేషన్ ఆఫీస్ ఎదుట ఇద్దరు యువకులను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు యువకులు తమ బైక్ను మాంసం వదిలేసి పోలీసుల అదుపులో నుండి తప్పించుకొని పారిపోయారు. అలర్ట్ అయిన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి జింక మాంసాన్ని బైక్ను స్వాధీనం చేసుకుని జోగిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. బండి మన ఫైర్ స్టేషన్ పెట్టినాం సార్. సార్ ముస్లిమ్సా మీరు? తీసుకోండి ఇబ్బంది ఏం లేదు.
తీసుకో. మీరు ఒక్క దగ్గర పోయి చూస్తే అంటే ఇది ఇంకా రాకపోతే రాదని చెప్పి गाड़ी में దీనిపైన అటవీ చట్టం వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తాం. పంచనామా నిర్వహించి తగు చర్యలు నిమిత్తం. అంటే ఇప్పుడు అది ఏంది సార్ కూర జింక అది మాంసం ఉంది, ల్యాబ్కు పంపించిన తర్వాత నిర్ధారణ అవుతుంది ఏ వన్యప్రాణి అనేది నిర్ధారణ చేస్తాం. వీళ్ళిద్దరే ఉన్నారా ఇంకెంతమంది ఉన్నారు సార్? ఇప్పుడైతే వీళ్ళిద్దరు దొరికిండ్రు. వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి తదుపరి ఇంకెవరు ఉన్నారు అనేది మేము విచారణ చేసి వాళ్ళని కూడా బయటకు తీస్తాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కేంద్ర కార్యాలయంలోని బంగారు మైసమ్మ దేవాలయంలో ఈ నెల 20న నిర్వహించనున్న బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సిబ్బంది మంత్రి సురేఖని ఆహ్వానించారు. దశాబ్దాలుగా బంగారు మైసమ్మ దేవాలయంలో ఆనవాయితీగా చేపడుతున్న బోనాల ఉత్సవాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విన్నవించారు. డిప్యూటీ కమిషనర్లు కృష్ణప్రసాద్, వెంకటేష్, అసిస్టెంట్ కమిషనర్ రామాంజనేయులు, ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ బాబు శంకర్, సూపరింటెండెంట్లు మహేష్ మోహన్ తదితరులు సందర్భంగా మంత్రి సురేఖని కలిసి వారిలో ఉన్నారు. సామాజిక సేవలో మెగాస్టార్ ముందుండేవారని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ హంటర్ రోడ్లోని కాకతీయ అనాథాశ్రమంలో సామాజికవేత్త అనిల్ రావు తనయుడు ట్రీ ఫౌండేషన్ ఫౌండర్ మెగాన్స్ రావు చనిపోయి 4 నెలలు అవుతున్న సందర్భంగా మెగాన్స్ కుటుంబ సభ్యులతో కలిసి వినయ్ భాస్కర్ మొక్కలు నాటారు. అనంతరం ఆశ్రమానికి అవసరం ఉన్న సరుకులను పరుపులను అందించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ చిన్న వయసులోనే సామాజిక స్పృహతో ట్రీ ఫౌండేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం వేలాది మొక్కలను రోడ్డుకు ఇరువైపులా నాటుతూ మొక్కల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించిన మెగాన్స్ రావు భౌతికంగా దూరం అవ్వడం బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగడంలో పాటు ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరారు. అజయ్కి ఫోన్ చేసి దండ అవుతాను రమ్మని అజయ్కి సక్సెస్ చేస్తాం రాకేష్ అది పారేది ఫోటో వచ్చేట ఒకటి రాకేష్ ఎన్ని తెచ్చిన రాకేష్ 5 ఇంకోటి చేస్తే నేను ఇక్కడ చెట్లు నాటుతున్నాను ఒక 5 అటే ఉండండి మీరు అటే ఉండండి. నువ్వెందుకుంటున్నావు ఇక్కడ వాళ్ళు చూసుకోరా
ఎందుకు వికారం అయితే మా ఇంటికాడ ఉంటావా? నీ పేరేంది? ఎన్నేళ్ళు ఉన్నాయి నీకు? ఇంకా 20 సంవత్సరాలు ఉండాలి. మొగిలి 20 సంవత్సరాలు నీదే బాధ్యత. ఎందుకు ఉంటున్నావు? చాలా మంచిగా ఉంటారు. మీ పిల్లలు? మా పిల్లలు అమ్మకుండా ఇద్దరే, ఒక కొడుకు ఒక బిడ్డ. మరి అక్కడ ఎందుకు ఉంటలేవు? ఇక ఆడ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. 4 పోయి వస్తావా? ఎవరు తీసుకుపోతారు? నేను నా కొడుకు వచ్చి తీసుకుపోతాడా? నీకెన్ని వయసు నుంచే ప్రకృతి పైన అవగాహన ఉండి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపించాలని చెప్పి ట్రీ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి తన మిత్రులు మరి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కీర్తిశేషులు మేఘాంశ్ రావు గారు ఏప్రిల్ 14న అకారణంగా మృతి చెందడం జరిగింది. వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ఏ లక్ష్యంతోనైతే ట్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి మిత్రులైనటువంటి అభిరామ్ గారు ఇంకా కొంతమంది మిత్రులతోని ట్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి వర్షాకాలంలో 10 రోజుల పాటు స్వచ్ఛందంగా రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో స్వచ్ఛందంగా తన మిత్రులతోని చెట్లు నాటే కార్యక్రమం చేసేవారు. చిన్న వయసులోనే వారు మరణించడం మా అందరిని కూడా కలిసివేసింది. మరి వారి జ్ఞాపకార్థం వారి మిత్రులు అందరితోని మరి ఈరోజు కాకతీయ వృద్ధాశ్రమంలో మరి చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా మరి బాల కార్మికుల పైన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సోదరులు అనిల్ గారు వారి తండ్రి, మరి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మరి ఈరోజు మేఘాంశరావు గారి జ్ఞాపకార్థం చెట్లు నాటడం, అదేవిధంగా వృద్ధాశ్రమంలో కావాల్సినటువంటి మరి సౌకర్యాలన్నీ కూడా పరికరాలన్నీ కూడా ఇవ్వటమే కాకుండా మరి వారి ఆశయ సాధన కోసం వారి మిత్ర బృందంతో మరి ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కూడా ప్రముఖ పత్రికలలో వచ్చింది, మరి మనం రోజువారీగా వాడుతున్నటువంటి ఉప్పు కానీ లేక షుగర్లో కూడా ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ వచ్చినాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఇంత హానికరమైనటువంటి ప్లాస్టిక్ను మనము తక్షణమే ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ భూని ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు సేవించడం కానీ ప్లాస్టిక్ను దరిదాపులో రానియకుండా మనమందరం కూడా పర్యావరణవేత్తలుగా పర్యావరణ మరి ప్రేమికులుగా మరి ఈ రోజు నుంచి మనము ప్లాస్టిక్ దూరం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మేఘాంశరావు గారి కుటుంబ సభ్యులకు మరోదయం కలపాలని భగవంతుని కోరుకుంటూ వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. వనంలోకి వెళ్లి జనంలో కలిసిపోయి మీకోసం పోలీసులమంటూ కార్యక్రమాన్ని నిర్వహించి ఆటలు ఆడించి పాటలు పాడించి నృత్యాలు చేయించి అడవిలో ఆనందం అంబరాన్ని తాకేలాగా చేసి కొత్తగూడెలో కొత్త రకం పోలీసులను ప్రజలకు పరిచయం చేసి మన్నంబిడ్డ మంత్రి సీతక్కను ముఖ్య అతిథిగా పిలిపించి చిన్నారులతో పాటు మంత్రితో కలిసి జానపదాలకు అనువుగా పదాలు కలిపి నిజంగా మహబూబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ సూపర్ పోలీస్ అని అనిపించుకున్నారు.
మరి మేడం గారు వచ్చి ఆ డాన్స్ లో పాదాలు కలపడం అంటే అందులో మరి ఎస్పీ సార్ కూడా చాలా చాలా చక్కటి అనుభూతి. మరి అందరికి 2 కళ్ళు సరిపోలేదు మేడం. ఒకసారి బీ క్లాస్ అందరూ బీ క్లాస్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.